GO317కి రాకంటే ముందు బాబాపూర్లో జరిగిన దుర్ఘటన గురించి మాట్లాడే ముందు రాష్ట్రం ఫోన్లందరూ సైలెంట్ పెట్టేయండి. రాష్ట్ర ప్రజలందరికీ మన ప్రియతమ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వినిపిస్తా, కొంచెం అంతా వినండి. ఉద్యోగంలో ఉంటూ మరణించే సందర్భంలో కంపాజినేట్ అపాయింట్మెంట్ ఆ కారుణ్య నియామకాలంటే చేస్తూ ఉంటారు, మనకు తెలుసు. అది కరెక్ట్ లేదు, కరెక్ట్ జరగడం లేదు. చనిపోయిన ఉద్యోగ కుటుంబం చాలా ట్రౌమాలో ఉంటుంది, ఒక రకమైనటువంటి క్షోభలో ఉంటారు. వాళ్ళు దీర్ఘకాలికంగా క్షోభ పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా కంపాజినేట్ అపాయింట్మెంట్ 10 days అపాయింట్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు అందరు సెక్రటరీస్ కూడా దాన్ని ఖచ్చితంగా అమలు చేసేటువంటి చర్యలు తీసుకుంటారు. ఆ విధంగా ఆ కంపాజినేట్ అపాయింట్మెంట్ వితౌట్ ఎనీ డిలే వాళ్ళకి ఎటువంటి ప్రయాస లేకుండా చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు మీరు అందరూ విన్నారు, ముఖ్యమంత్రి మాట్లాడుకుంటా ఉద్యోగంలో ఉన్నప్పుడు చనిపోతే 10 రోజుల లోపల కంపాషనేట్ గ్రౌండ్లో ఉద్యోగం ఇస్తాము, ఇప్పటిదాకా ఉన్న గైడ్ లైన్స్ అన్ని సరిగ్గా లేవు అని చెప్పి ఆయన సవరణ చేసి చీఫ్ సెక్రటరీ అండర్ సెక్రటరీలు అందరూ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పిండు. తక్షణమే ఏదైతే మన ఉపాధ్యాయురాలు సరస్వతి గారు ఆత్మహత్య చేసుకున్నారో ఆమె భర్త ఖతార్లో డ్రైవరు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ దంపతులకి 2 కవల పిల్లలు, కార్తికేయ మైత్రేయ. సరస్వతి వాళ్ళ ఆవిడ సిస్టర్ లక్ష్మి, అక్క చెల్లెలు 2 లక్ష్మి సరస్వతి. నాకు ఇవాళ వాళ్ళ ఇంటికి పోతే నాకు గుర్తొస్తున్నది, వీళ్ళకి ఇంటర్మీడియట్లో వీళ్ళు 10th మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు అక్క చెల్లెలు. నాకు లక్ష్మీ సరస్వతి పేర్లు చెప్పగానే నాకు గుర్తొచ్చింది. వాళ్ళ ఇంటర్మీడియట్ మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ చేయించినాం, దాంట్లో నా హస్తం ఉన్నది. మెరిట్ స్టూడెంట్స్ ఎస్ఎస్సిలో వీళ్ళకి మంచి మార్కులు వచ్చినందుకు ఇంటర్మీడియట్ ఫ్రీ ఎడ్యుకేషన్ హాస్టల్ ఇంక్లూడింగ్ హాస్టల్ చేయించాం. 2002 and 4 స్టూడెంట్ 2 అక్క చెల్లెలకి. ఇవాళ ఆ అమ్మాయికి 2 ముద్దుకున్నారు, 2 కవల పిల్లలు. 8th class 9th classలోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు భర్త ఖతార్లో పనిచేసుకుంటా జీతం పంపితే వాళ్ళ ఇల్లు మంచిగా గడుస్తూ ఉండే. సరస్వతి కూడా ఒక స్టూడియస్, షీ వాజ్ వెరీ స్టూడియస్. ఇంటర్మీడియట్ కాగానే గరీబు కుటుంబంకి వెళ్ళి వస్తుంది కాబట్టి ఫర్దర్ స్టడీస్ చేయకుండా పెళ్లి చేసేస్తే పిల్లలు పుట్టినాక పిల్లల్ని తీసుకొని నిజామాబాద్ పట్టణంలో కిరాయికుండి ఆ తర్వాత ఫర్దర్ స్టడీ పర్సూ చేసి ఎగ్జామ్ రాసి మెరిట్లో ఆమెకు ఉద్యోగం వచ్చింది. అంటే ఎంత బాధ్యతగా వ్యవహారం చేస్తుండేనో దీన్ని బట్టి అర్థమైంది. ఆ పిల్లలకు కూడా స్కూల్లో చెప్పిన దానికంటే ఇంటికి వచ్చినాక వాళ్ళ మదరు చెప్పి వాళ్ళ పిల్లల్ని ఇప్పటిదాకా 9th class దాకా చదివిపించారు. తండ్రి ఖతార్లో కష్టపడుకుంటా, ఇక్కడ తల్లి గవర్నమెంట్ స్కూళ్ళలో ఉద్యోగం చేసుకుంటా, ఇంట్లో పిల్లలు చదివించుకుంటా ఒక బాధ్యత గల కుటుంబంగా తీర్చిదిద్దారు. ఇవాళ GO317 అన్నది టోటల్గా బాధ్యత రహితమైన జియో.
ఇప్పటి వరకు మాట్లాడు వేరే విషయం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయి అంతసేపు వాళ్ళతో ఉండి వస్తే ఆ కుటుంబ ఆవేదన ఎట్లుంటుందో. సచ్ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఆర్డర్ 317. ముఖ్యమంత్రి అనేటోడు 7.5-8 సంవత్సరాల నుంచి ఆఫీసు పోకపోతే ఏమవుతుందో ఇటువంటి పనులైతే. ఇవాళ 10 రోజుల లోపట ఇలా కంపాషనేట్ గ్రౌండ్ లో ఉద్యోగం ఇస్తామని మీరు అందరు విన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇల్లు గడవాలా, తండ్రి కతారు పోలేడు, 2 పిల్లల్ని ఇచ్చిపెట్టి చూసేటోళ్ళు ఉండరు పిల్లల్ని. తండ్రికి తక్షణమే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చదువుకున్నాడు ఆయన. చదువుకున్నదనే అతను తక్షణమే ఇప్పించాలి. బాధ్యత గల ఎంపీగా నేను చెప్తా ఉన్నాను. మేము రాజకీయంగా మస్తు మాట్లాడవచ్చు, ఇన్ని పైసలు ఇవ్వండి, అన్ని పైసలు ఇవ్వండి, ఎక్స్గ్రేషన్ చేయండి అని. అవి ఏమి ఇవ్వడి నాకు తెలుసు ముందే. నువ్వు నీ నోట్తోటి చెప్పినావు 10 రోజుల లోపల గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయి ఆమె భర్తకు. ఇక్కడ లోకల్ మంత్రి బాధ్యత తీసుకోవాలా. లోకల్ మంత్రి ఎవడు రాడు. ఇగో ఈయన साले साहब मल्लिकार्जुन रेड्डी साले साहब बोलो आपके साले साहब एमएलए बाद में होगा, मंत्री बाद में होगा. आपके साले को बोलो ह्यूमैनिटेरियन ग्राउंड में काम करो और 10 दिन में उसके बापू बोले बापू మాటలు విన్నాం. ఇప్పుడు మనం అందరం 10 రోజులు ఇస్తాను ఉద్యోగం. లేకపోతే డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేయండి 10 రోజులు అయినాక. వేల్పూర్ గ్రామస్తులు కూడా మీకు సహకరిస్తారు. టీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఏ పార్టీ లేదు. ఇక్కడ ఒక ఇర్రెస్పాన్సిబుల్ జియో చేయబట్టి ఇప్పటికి 5 ప్రాణాలు పోయినాయి. ఒక మహిళా ఎమ్మెల్సీ నరేంద్ర మోడీ ఎన్ని ఉద్యోగాలు. నీ స్థాయి ఏందమ్మా? నీకు నిజామాబాదు పార్లమెంట్ ప్రజలు నీది గల్లీ స్థాయి కూడా మిగిలియలే. నీకు నీ అయ్యా ముఖ్యమంత్రి కాబట్టి నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. నువ్వు చెప్పురాసి పదవికి కూడా అర్హురాలు కాదు. ఏంటికి ఇచ్చిండ్రు? కంపాషనేట్ గ్రౌండ్లు ఇచ్చినట్టు ఇచ్చిరా మీకు. ఇట్లా ఓంగానే టర్మ్ అయిపోగానే మళ్ళా ఎమ్మెల్సీ మీటో నచ్చిరా. నరేంద్ర మోడీ గారి గురించి అడుగుతా ఉంటది, ట్వీట్లు చేస్తా ఉంటది ఈమెయిల్. पूरे बद्दिमाग लोग है टीआरएस में. बद्दिमाग लोग कलवकुंट्ला फैमिली में ఇప్పుడు రాంగరాంగ భీమగల్ ఆపిరు నన్ను బోల్వా. అక్కడ ప్రజలు ఆపిరు. స్వీట్ హౌస్ పేరేంటి? రాజస్థాన్ స్వీట్ హౌస్. వాడోడు ఐటీ కన్వీనర్ అట. వాడు పేరు తెలియదు నాకు. టీఆర్ఎస్ వాడట. బద్దం తాగిపిస్తే ప్రశాంత్ రెడ్డి బద్దం తాగి వచ్చి ఆడ మహిళని రాజస్థాన్ స్వీట్ హౌస్ వచ్చి అమ్మాయిని మిస్బిహేవ్ చేసి పోలీస్ కేసు లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ ఐటీ కన్వీనర్ ఏందో ఏం పోస్ట్ పడేది. మా మీద మహేందర్ రెడ్డి గారు కేసులు పెడుతున్నారు. నేనట ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాను నా మీద. మహేందర్ రెడ్డి గారు ఈ జిల్లాలో మీరు ఎస్పీగా పనిచేసి మీకు పిల్లలు లేరా? ఎవడో గుట్టంగాడు చెప్తే ఎంపీ మీద ఎస్సీ ఎస్టీకి యాక్టివ్ పెడతావా? మీ ముఖ్యమంత్రి గుట్టంగాని కంటే పెద్ద ఇంకా దాన్ని వేరే రకంగా అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గుట్టంగాడే చాలా ఎక్కువ. గుట్టంగాడు చెప్పినందుకు నా మీద ఎస్సీ ఎస్టీ పెడతావా?
చూపెట్టు. న్యాయస్థానం ఏమన్నది? నీ ఎఫ్ఐఆర్ అతిగా ఉన్నది అన్నది, ఎగ్జాజురేటెడ్ ఎఫ్ఐఆర్ అన్నది. మళ్ళీ ఇంకో కేసు పెట్టింది, ముఖ్యమంత్రి మీద కార్టూన్ చేసి పెట్టడం క్రిమినల్ అఫెన్స్ కానే కాదన్నది న్యాయస్థానం. ఇదేనా మహేందర్ రెడ్డి గారు? మహేందర్ రెడ్డి గారు మీరు ఇక్కడ ఎస్పీగా పనిచేసినప్పుడు మా నాయన మంత్రి ఉండనో ఏదో ఒకటి ఉండే, ఆయన దగ్గర ఆయన కింద పనిచేసి మా నాయన మై ఫాదర్ హ్యాడ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ యూ. మీ క్రెడిబిలిటీ ఎందుకు పోగొట్టుకుంటున్నారండి? గొట్టంగాడు చెప్తే వినాల్సిన అవసరం లేదు. మీరు యు ఆర్ పోలీస్ బాస్, మీ క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దు. గొట్టంగాడు ఏమైనా గొట్టం పని చేయమంటే గెట్ లాస్ట్ అని చెప్పి మీరు న్యాయంగా నిలబడండి. ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు? బదిలీ చేస్తాడా? రాజీనామా చేసి బీజేపీలోకి రండి, ఇక్కడ నాయకుడు అవుతారు మీరు. డోంట్ లూజ్ యువర్ క్రెడిబిలిటీ. పార్టీ క్రెడిబుల్ ఆఫీసర్లు పార్టీ జాయిన్ అయితే పార్టీ వెల్కమ్ చేస్తే టికెట్ కూడా ఇస్తుంది. మీకు క్రెడిబిలిటీ పోయి పరువు తీసుకొని మీ పిల్లల మీద రేపు ప్రభుత్వం సంవత్సరంన్నరలో ప్రభుత్వం మారుతుంది. మీరు బైండ్సా పిల్లగాళ్ళని గోరు కూస్తున్నారు. హిందువుల కోసం కొట్లాడేటోళ్ళని నానా థర్డ్ డిగ్రీ టార్చర్ వాడుతున్నారు. ఎంపీలు చూసేది లేదు, రాష్ట్ర అధ్యక్షులు చూసేది లేదు, ఎత్తుకపోతా ఉన్నారు, తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. రేపు ప్రభుత్వం మారినాక మీ పిల్లల మీద చేయాలనుకుంటే పెద్ద పనే. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము చేయమట్లా, మేము ప్రభుత్వం ఉన్నా కూడా. క్రెడిబిలిటీ పోతే ఇలా మహేందర్ రెడ్డి గారు మీకు నాకు చాలా మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, మిమ్మల్ని చీకొడుతున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఆ గొట్టంగా మొకాన రాజీనామా పత్రం పడేయండి, మీరు రాజకీయాలకు రండి, చూస్తారు, బ్రహ్మాండంగా చూసుకుంటారు. క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దు. ఇలా మహిళ రాజస్థాన్ స్వీట్ హౌస్ లో మహిళ మీద దౌర్జన్యం, టీఆర్ఎస్ ఒక మహిళ ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నది. ఏం చేస్తున్నదండి ఎమ్మెల్సీ? మహిళ కాదా? నరేంద్ర మోడీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? నీకు ఎందుకమ్మా? ఈ తాగుబోతు నాయన జియోని వాపస్ తీసుకోపోతే తాగుబోతు జియో అయింది 317. 10 दिन के अंदर कंपैशनेट ग्राउंड नहीं दिए तो वो प्रशांत रेड्डी बात करते हुए सुना मैं, बीजेपी वालों को बम लगा था, उसके नीचे लगा वो बम, आपके साले के नीचे. ఇదేమి ఫ్యామిలీ పార్టీ కాదు, ఇది ఏం ఫ్యామిలీ పార్టీ, తాగుబోతు పార్టీ కాదు ఇది. ఒకడు తాగుబోతు, ఇంకోడు ఏమేమి ఏంటంటారు చెర్సీ ఫెలో, చెర్సీ ఏవో ఉస్కా బేట. వీళ్ళు నడుస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఇట్లుంటది. ప్రాంతంలో కనిపించాల్సిన డిమాండ్ భారతీయ జనతా పార్టీది. మేమేమి ₹1 కోటి ఇవ్వనో 50 లక్షలు ఇవ్వనో, ఇస్తే ఇవ్వండి. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అన్నాడు కేటీఆర్, మామ ఇవ్వండి ఇస్తే. బట్ అవర్ హస్బెండ్ షుడ్ బి ఎంప్లాయిడ్ విత్ ఇన్ బిమ్గల్ లిమిట్స్ విత్ ఇన్ 10 days యాజ్ ప్రామిస్డ్ బై కల్వకుంట్ల చంద్రశేఖరరావు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.